అదేవిధంగా ఏం చేసినారంటే ఆటో డ్రైవర్లు చాలామంది చదువుకున్న వాళ్ళకి మాత్రమే బ్యాడ్జీలు అనేవాళ్ళు అనమాట. ఆర్టీఓలో అది ఉండేదన్నమాట. దానివల్ల చాలామంది ఇబ్బంది పడుతుండేవారు. చదువుకోకుండా ఉండేవాళ్ళు చాలామంది ఆటో ఫీల్డ్లోనే ఉన్నారు. చాలా దాన్ని నమ్ముకునే బతుకుతున్నారని సార్ గారు చెప్పినప్పుడు చదువుకోకపోయినా కానీ 8వ క్లాస్ పాస్ అయినా, అప్పుడైతే మునుపు ఎస్ఎల్సి పాస్ అయినాలి, 10th క్లాస్ పాస్ అయింటేనే వచ్చేదన్నమాట. మళ్ళీ 8th క్లాస్ వరకు పెట్టినారు. మళ్ళీ చదువుకోకుండా కూడా చాలా ఏళ్ళుగా సర్వీస్ ఉన్న వాళ్ళకి ఆయన బ్యాడ్జీలు ఇప్పించినారు సార్. మధ్యకాలంలో బ్యాడ్జీలు కూడా తీయేసినారు సార్. ఇప్పుడు ఆటోలు కూడా బ్యాడ్జీలు లేవు. ఇకపోతే మాకైతే ఆటోలు తోలుకునేదానికి కుప్పం నియోజకవర్గంలో రోడ్లు ఏవి బాగుండేవి కాదు సార్, మోసంగా ఉండేవన్నమాట. గత ప్రభుత్వంలో రోడ్లు ఎట్లా ఉన్నాయి, ఈ ప్రభుత్వంలో రోడ్లు ఎట్లా ఉన్నాయి? గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడుతుండేవాళ్ళు సార్. ఆటోలో ఎవరు అసలుకి పేషెంట్లు కూడా ఆటోలోకి రాలేదు సార్. ముఖ్యమంత్రి గారు ఏదో మీ ఊరని చెప్పి మీరు అట్లా చెప్పొద్దు, వాస్తవం చెప్పండి, పర్వాలేదు. వాస్తవమే సార్. కుప్పంలో వచ్చేసి అది ఒక కక్ష సాధింపు దీనిగా వెళ్ళిపోయింది సార్. మాకు అది 5 ఏళ్ళు గడిచింది, మా పైన కక్ష సాధింపు. కుప్పాన్ని మున్సిపాలిటీ చేసామని చెప్తున్నారు, కుప్పాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాం. చంద్రబాబు ఇన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ముఖ్యమంత్రిగా ఉండి కుప్పంనే పట్టించుకోలేదు, మేము ఒక 5 ఏళ్ళలో ఇంత బాగా చేసామని చెప్తాం. అదే చెప్తున్నాం సార్. కుప్పం అభివృద్ధి చేసేది ప్రతి ఒక్కటి చంద్రబాబు నాయుడు గారు పునాదులు వేసి బిల్డింగ్ కట్టి వదిలేసినారు సార్. అన్నీ డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చినారన్నమాట. ఈ 5 ఏళ్లలో వీళ్ళు వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళ పేరు మాత్రం దానిపైన వేసుకున్నారు సార్. వాళ్ళ పేరు వేసుకున్నారు. మార్కెట్ కమిటీ పైన వాళ్ళ పేరు వేసుకున్నారు. కడా ఆఫీస్ పైన వచ్చేసి మా మండల్ వైజు పెద్ద కమ్యూనిటీ కాంప్లెక్స్ కట్టినారు సార్. ఎండిఓ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్ అన్నీ. ఆ బిల్డింగ్ అంతా మొత్తం ఫినిష్ చేసి ఇంకేం చేసి ఓపెన్ చేయాలి. అంత లోపల ప్రభుత్వం మారింది. వాళ్ళు వచ్చేసి వైఎస్ఆర్సీపీ అనేసి పేరు వేసుకున్నారు సార్. దాని గురించి మాకు ఆటో డ్రైవర్లు ముఖ్యంగా నిత్యం రోడ్ల మీద వెళ్తుంటారు కదా, గతంలో రోడ్లు బాగోలేవని చెప్తున్నారు. రోడ్లు బాగోలేకపోవడం వల్ల, గుంతలు ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేసేవారండి మీరు? సార్ ఆటోకు వచ్చేసి మెయిన్ వచ్చేసి ఎవరినైనా పేషెంట్లు పిలుచుకోపోవాలన్నప్పుడు సకాలంలో తీసుకెళ్ళలేము మేమైతే. ఆ గుంతలు, ఆ రోడ్లు బాగాలేని దానివల్ల నిదానంగా పోయేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు సార్. మాకు సీసీ రోడ్లు వేసినారు. తార్ రోడ్ల కంటే అన్ని సీసీ రోడ్లు వేసి ఇది ఇప్పటికీ మొత్తం రోడ్లన్నీ బాగు చేసినారు. 9 నెలల్లోనే బాగు చేసినారు సార్. అన్నీ బాగు చేసినారు సార్. ఈ 9 నెలల్లో చాలా వరకు అభివృద్ధి చెందింది. ఆ రోడ్ల వర్క్ అయితేనేమి, ఆటోలు అయితేనేమి, మాకు ట్యాక్సీలు అయితేనేమి అవేవి లేకుండా చేసినారు. ఇప్పటికైతే మేము గ్రీన్ ట్యాక్స్. రోడ్లు గుంతలు ఉన్న వల్ల రిపేర్లు కావచ్చు, ఆటోకి రిపేర్లు ఎక్కువ అవుతుండేవా? అవును సార్. ఆటోలు మన పేషెంట్లు తీసుకునే పోలేమనుకుంటే ఇంకా ఆటోలు అయితే రిపేర్లు ఎక్కువ వచ్చాయి సార్. మేము సంపాదించేదానికంటే ఆటో ఖర్చు పెట్టే డబ్బులే ఎక్కువ ఉండేది అనమాట. అలాగే మనకి పెట్రోల్ డీజిల్ అనేది వచ్చేసి ఎక్కువ సార్లు పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచేసి మేము ఇంకా పెట్రోల్ డీజిల్ బండ్లు నడుపుకోలేకపోతున్నాం సార్. అటువంటి పరిస్థితి వచ్చింది సార్ మాకు.